హలో గాయ్స్, వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. ఇప్పుడే డాకు మహారాజ్ ట్రైలర్ చూశాను. ఆ ట్రైలర్ గురించి మాట్లాడే ముందు మీరైతే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి. మీరు చూస్తున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ కొట్టట్లేదు. మీరు సబ్స్క్రైబ్లు కొట్టాలి, నన్ను సపోర్ట్ చేయాలి. అండ్ రీసెంట్ గా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ అయింది. దాని రివ్యూ కూడా పెట్టాను, ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి వీలుంటే. అండ్ ఇక డాకు మహారాజ్ ముచ్చట్లోకి వచ్చేస్తే ట్రైలర్ చూశాను, బాగుంది. ఒక కంటెంట్ ఉన్న మూవీకి కమర్షియాలిటీ యాడ్ చేస్తే ఎట్లుంటదో అట్లున్నది ట్రైలర్. ఏదో కొత్తగా ప్రయోగాలు చేయబోతున్నా అనిపించింది. అండ్ ఒక పాప చుట్టూ నడుస్తుందేమో అనిపిస్తుంది స్టోరీ. ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 2 నిమిషాల 44 సెకండ్లు ఉంది. ఎందుకో నాకు ఈసారి బాలయ్య బాబు దగ్గర నుంచి డైలాగ్స్ ఏం పెద్దగా మంచిగా అనిపించలేదు. యాక్చువల్లీ ట్రైలర్ లో మంచి మంచి డైలాగ్స్ పెడతారు, బట్ ఉన్న డైలాగులు అయితే నాకు నచ్చలేదు. సరే, ఆ విషయం పక్కన పెడితే బేసిక్ గా సాంగ్స్ సినిమాకు బజ్ క్రియేట్ చేయాలి, బట్ ఎందుకో సాంగ్స్ కూడా నాకు పెద్దగా నచ్చలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన దబిడి దబిడి సాంగ్ ఒకటి బాగుంది అనిపించింది, బట్ కొరియోగ్రాఫ్ అయితే బాగాలేదు. ఆల్రెడీ ఆ సాంగ్ కొరియోగ్రఫీ బాగాలేదని ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి, స్టెప్స్ బాగాలేవని. శేఖర్ మాస్టర్ గట్టిగా వేసుకుంటున్నారు కూడా సోషల్ మీడియాలో. దీంట్లో విలన్ గా బాబీ సింహ గారు చేస్తున్నారు. ఆఫ్టర్ యానిమల్ తర్వాత బాబీ సింహ గారిది రోల్ ఏది పెద్దగా బాగా అనిపించలేదు. ఇందులో బాగుంటదేమో అనుకుంటున్నా. బేసిక్ గా బాలయ్య బాబు గారి సినిమాలు ఓవర్ కమర్షియాలిటీ అనిపిస్తుంది నాకు. బట్ భగవంత్ కేసరి ఒక్కటి నాకు బాగా ఇష్టమైన ఫిలిం. తన ఏజ్ కు తగ్గట్టు క్యారెక్టర్ చేశాడు అండ్ ఎమోషనల్ కంటెంట్ ఉంటది. ఫైట్లు ఏదో వచ్చేసే అన్నట్టు కాకుండా ఒక ఎమోషన్ నుంచి వస్తుంటది ఆ ఫైట్లు. బట్ ఇది కూడా ఏదో కొత్తగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఇందులో హీరోయిన్స్ గా ప్రజ్ఞా జస్వాల్ గారు అండ్ శ్రద్ధా శ్రీనాథ్ గారు చేస్తున్నారు. ప్రజ్ఞా జస్వాల్ ఆల్రెడీ బాలయ్య బాబు గారితో అఖండ సినిమాలో చేశారు అండ్ ఇది వీళ్ళ కాంబోలో 2వ సినిమా. ఎందుకో తమన్ గారి సాంగ్స్ పెద్దగా నచ్చలేదు. ట్రైలర్ లో ఇచ్చిన బీజిఎం మాత్రం చాలా బాగుంది, కొంచెం గూస్ బంప్స్ ఇచ్చింది. ఆల్రెడీ ఒకప్పుడు అఖండ సినిమాకు తమన్ గారు ఇచ్చిన బీజిఎం తో బాక్సులు బద్దలైపోయినాయి, పలిగిపోయినాయి ఒకసారి అమెరికా థియేటర్ లో. ఈసారి మళ్ళీ ఏ థియేటర్లు తగలబడిపోతే చూడాలి. అండ్ సంక్రాంతికి గేమ్ చేంజర్ కూడా 10th రిలీజ్ అవుతుంది. ఈ సినిమా 12th రిలీజ్ అవుతుంది. ఇంకా సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయో ఆ లిస్ట్ నాకు తెలియదు, బట్ సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల్లో ఏది విన్ అవుద్దో చూడాలి. మరి నాకైతే ట్రైలర్ నచ్చింది, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నది. నేనైతే తప్పకుండా చూస్తాను. మరి మీరే థియేటర్కి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ అయితే గట్టిగా కొట్టండి.